పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. 24 రోజులు దాటినా సరే బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇవాళ మరోసారి ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసింది. టెహ్రాన్లోని మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించడంతో టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. మరొకవైపు హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అల్టిమేటం జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా బదిలిస్తోంది ఇరాన్. శత్రు దేశాలకు తప్ప మిగిలిన అన్ని దేశాల నౌకల రవాణాకు అభ్యంతరం లేదని తెలిపింది ఇరాన్. మరొక వార్నింగ్ కూడా ఇచ్చింది. హర్మూజ్ ను తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామన్న ట్రంప్ తన అల్టిమేటంను అమలు చేస్తే కనుక ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. పవర్ ప్లాంట్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది. విద్యుత్ ప్లాంట్ ను ధ్వంసం చేస్తే కనుక వాటిని పునర్నిర్మించే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదన్నారు ఐఆర్జీసీ నేతలు. అంతేకాదు ఇజ్రాయెల్లో విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించింది ఐఆర్జీసీ. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు 4వ వారంలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన దాడులు పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటామనే బెదిరింపులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తాజాగా విడుదల చేసిన వీడియో సందేశం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని స్పష్టం చేస్తోంది. అమెరికాతో చర్చలు శాశ్వతంగా ముగిసిపోయాయని ఆయన ప్రకటించారు. సైనిక చర్య చేపట్టబోమని గతంలో హామీలిచ్చినప్పటికీ అమెరికా తన మాట తప్పిందని, ఇది తమకు ఎదురైన చేదు అనుభవం, ద్రోహమని ఆయన వాపోయారు. చర్చల్లో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ అమెరికా ఉద్దేశపూర్వకంగానే దాడులకు సిద్ధమైందని, దీనివల్ల నమ్మకం పూర్తిగా కనుమరుగైందని అరాక్చీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ తమ దేశ మౌలిక సదుపాయాలను తాకితే గల్ఫ్ దేశాలకు తాగునీరు అందించే డీశాలినేషన్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలను తాము కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లపై దాడులు పౌరుల జీవనాన్ని అతలాకుతలం చేస్తాయని, ఇవి యుద్ధ నేరాల కిందకు వస్తాయని ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అభిప్రాయపడ్డారు. ఇక యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అణు కేంద్రాల వరకు వ్యాపించింది. నతాంజ్లోని తమ ప్రధాన అణు సుసంపన్నత కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని నెగెవ్ ఎడారిలో ఉన్న అణు పరిశోధనా కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగకపోవడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక అద్భుతంగా అభివర్ణించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ నివేదికల ప్రకారం ఇరాన్ తన యురేనియం నిల్వలను ఇస్ఫహాన్ వంటి పలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సంఘర్షణ ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్లను దాటి లెబనాన్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ వంటి దేశాలకు పాకింది. దక్షిణ లెబనాన్లోని వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు భూతల దండయాత్రకు నాందిగా పేర్కొన్నారు. హిజ్బుల్లా కూడా ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. క్షిపణి, డ్రోన్ ముప్పుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ వాయు రక్షణ వ్యవస్థలను సిద్ధం చేశాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్లో 1500 మందికి పైగా ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో వేల సంఖ్యలో పౌరులు చనిపోయారు. లెబనాన్లో 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఉభయ పక్షాలు సంయమనం పాటించకపోతే ఇది సుదీర్ఘ ప్రాంతీయ యుద్ధంగా మారి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. 24 రోజులు దాటినా సరే బాంబుల మోతతో ఇంకా దద్దరిల్లుతూనే ఉంది. ఇవాళ మరోసారి ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసింది. టెహ్రాన్లోని మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించడంతో టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. మరొకవైపు హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అల్టిమేటం జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయనకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా బదిలిస్తోంది ఇరాన్. శత్రు దేశాలకు తప్ప మిగిలిన అన్ని దేశాల నౌకల రవాణాకు అభ్యంతరం లేదని ఇరాన్ తెలిపింది. మరొక వార్నింగ్ కూడా ఇచ్చింది. హర్మూజ్ ను తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామన్న ట్రంప్ తన అల్టిమేటంను అమలు చేస్తే ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. పవర్ ప్లాంట్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది. విద్యుత్ ప్లాంట్ను ధ్వంసం చేస్తే కనుక వాటిని పునర్నిర్మించే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదన్నారు ఐఆర్జీసీ నేతలు. అంతేకాదు
ఇజ్రాయెల్లో విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించింది ఐఆర్జీసీ. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు 4వ వారంలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన దాడులు పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటామనే బెదిరింపులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తాజాగా విడుదల చేసిన వీడియో సందేశం టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని స్పష్టం చేస్తోంది. అమెరికాతో చర్చలు శాశ్వతంగా ముగిసిపోయాయని ఆయన ప్రకటించారు. సైనిక చర్య చేపట్టబోమని గతంలో హామీలిచ్చినప్పటికీ అమెరికా తన మాట తప్పిందని, ఇది తమకు ఎదురైన చేదు అనుభవం, ద్రోహమని ఆయన వాపోయారు. చర్చల్లో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ అమెరికా ఉద్దేశపూర్వకంగానే దాడులకు సిద్ధమైందని, దీనివల్ల నమ్మకం పూర్తిగా కనుమరుగైందని అరాక్చీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ తమ దేశ మౌలిక సదుపాయాలను తాకితే గల్ఫ్ దేశాలకు తాగునీరు అందించే డీశాలినేషన్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలను తాము కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లపై దాడులు పౌరుల జీవనాన్ని అతలాకుతలం చేస్తాయని, ఇవి యుద్ధ నేరాల కిందకొస్తాయని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అభిప్రాయపడ్డారు. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అణు కేంద్రాల వరకు వ్యాపించింది. నతాంజ్లోని తమ ప్రధాన అణు సుసంపన్నత కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని నెగెవెడార్లో ఉన్నటువంటి అణు పరిశోధనా కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగకపోవడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక అద్భుతంగా అభివర్ణించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA నివేదికల ప్రకారం ఇరాన్ తన యురేనియం నిల్వలను ఇస్ఫహాన్ వంటి పలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సంఘర్షణ ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్లను దాటి లెబనాన్, కువైట్, బహ్రెయిన్, UAE వంటి దేశాలకు పాకింది. దక్షిణ లెబనాన్లోని వంతెనలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు భూతల దండయాత్రకు నాందిగా పేర్కొన్నారు. హిజ్బుల్లా కూడా ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. క్షిపణి, డ్రోన్ ముప్పుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ వాయు రక్షణ వ్యవస్థలను సిద్ధం చేశాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1500 మందికి పైగా ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో వేల సంఖ్యలో పౌరులు మరణించారు. లెబనాన్లో 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగినటువంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. ఉభయ పక్షాలు సంయమనం పాటించకపోతే ఇది సుదీర్ఘ ప్రాంతీయ యుద్ధంగా మారి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.